నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బాన్సువాడ పట్టణంలో టీచర్స్ కాలనీ సిద్ధి వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కాగడాల ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్లో ఉగ్రదాడిలో చనిపోయినటువంటి హిందువుల ఆత్మశాంతి చేకూర్చాలని కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలియజేశారు. వాళ్ల ఆత్మకు శాంతి చేకూర్చాలని టీచర్స్ కాలనీ నుండి అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరి 2 నిమిషాలు మౌనం పాటించి వారికి నివాళులర్పించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మరియు మహిళలు, పిల్లలు అందరూ పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో బృందమ కాలనీ నందు శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గోపీనాథ్ పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ ప్రజలతో మాటామంతి నిర్వహించి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ఏర్పడిన చట్టాల గురించి, సైబర్ క్రైమ్స్ గురించి, చిన్నపిల్లలు మరియు మహిళల పట్ల జరిగే నేరాల గురించి వారికి అవగాహన కల్పించారు. ఆ ప్రాంతంలో చదువుకునే విద్యార్థులైన చిన్నపిల్లలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుండి పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బాగా చదువుకొని అమ్మ నాయన్ని కష్టపెట్టకుండా వాళ్ళని బాగా అందరినీ బాగుంది. ఓకేనా? ఊర్లో ఎవరైనా అల్లరి చేసినా, గొడవలు పెట్టుకున్నా చెప్పాలా. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతిబాపులే పార్క్ నందు పర్మిషన్ లేకుండా ఎగ్జిబిషన్ నిర్మాణ పనులు చేస్తున్నారంటూ ఎన్ఎస్టీవీ ప్రచురించిన కథనానికి కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు స్పందించి వెంటనే అట్టి పనులను నిలిపివేయాలని, నిర్మించిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మార్వాడి సుదర్శన్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకున్న కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పాయ్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి అధికారులు ఉండాలని అన్నారు. అలాగే ఈ సమస్యను కమిషనర్ వరకు తీసుకువెళ్లి ఓ పరిష్కారాన్ని చూపించిన ఎన్ఎస్టీవీ బృందానికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్డీఏ నేషనల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో భారతదేశంలోనే 11వ స్థానంగా కరీంనగర్ అన్నది స్మార్ట్ సిటీగా గుర్తించబడ్డది. మరి ఇక్కడ కొందరు కాంట్రాక్టర్లు వారి ఇష్టారాజ్యంగా పర్యావరణాన్ని సర్వనాశనం చేసేదానికి వీళ్ళు ఏదైతే ప్రజల మధ్యలో గార్డెన్లు ఉన్నాయో, పార్కులు ఉన్నాయో, ఆ పార్కులో పచ్చని వాతావరణం ఉంటే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. పర్యావరణాన్ని నాశనం చేసేదానికి అక్కడ ఎగ్జిబిషన్లు, కాలుష్యాన్ని ఏర్పాటు చేస్తే
దాన్ని మేము కంప్లీట్ ఇచ్చిన మేరకు మేడం గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఈ ప్రాంతాన్ని కాపాడేదానికి పర్యావరణకర్తగా మేము ఆమెను భావిస్తున్నాం. వెంటనే ఆమెను రద్దు చేయించింది. పర్యావరణాన్ని కాపాడేదానికి ఆమె ఈ స్టెప్ తీసుకున్నందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాహత్ వాజ్పేయి గారికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, అతి ముఖ్యంగా మేమేం చెప్తున్నామంటే, ఇప్పుడు ఆ చెట్లన్నీ ధ్వంసమైపోయినాయి. ఆ పార్కును మళ్ళీ పునర్నిర్మాణం చేసేదానికి అక్కడ చెట్లతో సహా పూర్తిగా నిర్మాణం చేసేటట్టుగా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పర్యావరణాన్ని కాపాడేటట్టుగా పిల్లలు అక్కడికి వెళ్తే ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా అక్కడ కరెంటు మీటర్లు పెట్టారు, అవి ప్రమాదకరంగా ఉన్నాయి. దాన్ని కూడా తనిఖీ చేసి వెంటనే దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అతి ముఖ్యంగా మమ్మలను ఐఏఎస్ ఆఫీసర్ అయిన చాహత్ వాజ్పేయి గారికి అనుసంధానం చేయించిన మా వార్తను, మా సమస్యను, ఈ ప్రాంతం సమస్యను ఎన్ఎస్టీవీ మేము సహితం అన్నట్టుగా వాజ్పేయి గారికి ఈ సమాచారాన్ని అందించారు. కనుకనే ఈ సఫలకృతంగా ఆ ఎగ్జిబిషన్ను రద్దు చేయగలిగాము. మేము మొట్టమొదటిగా ఎన్ఎస్టీవీకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నా పేరు మార్వాడి సుదర్శన్, దళిత లిబరేషన్ ఫండ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రభాకర్ రెడ్డి అని మా ఎమ్మెల్యే ఉన్నాడు, దుబ్బాక ఎమ్మెల్యే. ఆయనతో ఎవరో హైదరాబాద్లో మాట్లాడితే, అన్న ఇంకా 3 ఏళ్ళు భరించాలన్న ఈ గవర్నమెంటు అని మాట్లాడింది. ఆయన మాట చెప్పిండు విలేకరులు. అలా చూసారా మా గవర్నమెంట్ పడగొడతారట. మేమెందుకు పడగొడతాం రా భయ్? మాకేమైనా కాల్చేరు గులగుల పెట్టినాయా? మేమా కిరికిరి పని చెయ్యం బిడ్డ. మీరే ఉండాలి, ఓట్లు తీసుకున్నారు, చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు, అంతే కదా. మేము పడగొట్టాం, మీ గవర్నమెంట్ పడగొట్టాం. ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తిగా అర్థం కావాలి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో నేడు మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాలతో హైవే రోడ్లపై ఆక్రమణ చేసిన అరటిపళ్ళు, బండ్లు, కర్బూజా బండ్లపై మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు రవాణాలో ఇబ్బందులు కలిగించడంతో సంబంధిత బండ్ల యజమానులకు 2,000 రూపాయలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నేషనల్ హైవే రోడ్లపై అక్రమంగా బండ్లు పెట్టినట్లయితే మున్సిపల్ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముష్కరుల దాడిలో అమరులైనటువంటి వారి ఆత్మకు శాంతి చేకూరాలని రేపు నవీపేట మండల కేంద్రంలో అన్ని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు అన్నీ కూడా బంద్ పాటించి నిరసన కార్యక్రమం ఉంటుంది. కావున తప్పకుండా రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి. అన్ని రాజకీయ పక్షాలను ఖచ్చితంగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే పహల్గామ్లో జరిగిన దాడికి ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఆ యొక్క సంఘటన గురించి ఇంకా మర్చిపోలేకపోతున్నాం. ఇప్పటికి కూడా ఏదైతే ఆ దాడి సంఘటనలే ప్రతి ఒక్కరి మధ్యలో తిరుగుతూ అనేక ఆలోచనలు రేకెత్తుతున్నాయి. మేము ఈరోజు ఏదైతే ఆ దాడి జరిగిందో ఆ దాడి కొందరు వ్యక్తుల మీద కాదు, ఈ దాడి యావత్ భారతదేశం మీద దాడి జరిగింది. కాబట్టి ఈరోజు దేశం మొత్తం కూడా ఈ దాడి విషయంలో ఎంతో బాధతో ఉన్నారు. మేము కూడా నవీపేట మండల కేంద్రంలో ఏదైతే దాడి జరిగిందో, భారతదేశం మీద దాడి జరిగిందో, ఈ యొక్క దాడి చేసిన ముష్కరులకు మా యొక్క దేశ ప్రధాని గారు ముందే హెచ్చరికలు జారీ చేశారు.
ఖచ్చితంగా దీని విషయంలో చూస్తూ ఊరుకోం. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి పరిణామాలు ఖచ్చితంగా ఉంటాయి. ఏదైతే భారతదేశం అయితే దాడి జరిగిందో ఈ యొక్క దాడిని అక్షరంలోనే అందరం కూడా ఏదైతే దాడి చేసిన దేశం ఉందో ఆ దేశాన్ని మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటామని వారు చెప్పడం జరిగింది. మేము దానికి సంబంధించి ఈరోజు నిరసనగా రేపు సోమవారం రోజున ఏదైతే ఆ దాడిలో అమరు భాషారో వారి యొక్క శాంతికి వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఏదైతే దేశం మీద దాడి జరిగిందో దానికి నిరసనగా మేము కూడా ఈరోజు నవీపేట మండలం బంద్ను ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఈ బంద్ కేవలం ఒక వర్గానికో ఒక మతానికో సంబంధించింది కాదు. ఈ యొక్క బంద్ అనేది మన దేశం మీద దాడి జరిగింది. ఈ దేశంలో ప్రతి పౌరుడు దీనికి బాధ్యులే. కాబట్టి ఈ దేశం మీద దాడి జరిగిందంటే ప్రతి ఒక్క పౌరుడు మీద దాడి జరిగినట్లే. కావునటువంటి మేము కోరుతా ఉన్నాం ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని రాజకీయ పార్టీలని అందరూ కూడా కలిసికట్టుగా రండి. ఏదైతే ఇటువంటి దాడుల్ని రాబోయే రోజుల్లో జరగకుండా ఖచ్చితంగా అడ్డుకునే దిశగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా రేపు జరగబోయే ఏదైతే బంద్ ఉందో ఈ బంద్లో అన్ని రాజకీయ పక్షాలు అన్ని మతాల ప్రజలు నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పాల్గొని రేపటి బంద్ను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. మొన్న జమ్మూ కాశ్మీర్లో పాల్గాన్లో జరిగిన ఘటన ఇప్పటికీ మర్చిపోకుండా పోతున్నాము. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో ఇస్కాన్ బోధన్ సంస్థ వారు ప్రతిరోజు నిరుపేదలకు, కుంటివారికి, గుడ్డివాళ్లకి మరియు ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమం, వారితో పాటు అలాగే ఎండలో ప్రయాణిస్తున్న ఈ యొక్క ప్రయాణికులకు కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఇస్కాన్ సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ప్రజలు. షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ వివరాలను మీడియాకు వివరించారు. ఈ నెల 20వ తేదీన షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఓ చీటింగ్ కేసులో ఫిర్యాదుదారుడు అతని కార్యకర్తను తప్పించేందుకు షామీర్పేట్ ఎస్ఐ పరశురాం నాయక్ 2 లక్షల లంచం డిమాండ్ చేశాడని తెలిపారు. దీంతో ఫిర్యాదుదారుడు ఈ నెల 23వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించారని చెప్పారు. గంగస్థాని డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ రేంజ్. యాక్చువల్లీ 23వ తారీఖు నాడు మా దగ్గరికి ఒక కంప్లైంట్ బాధితుడు వచ్చి కంప్లైంట్ చేశాడు. ఏంటంటే షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో పరశురాం అనే ఎస్ఐ అతన్ని ఫ్రెండ్స్ని ఆల్రెడీ తీసుకొచ్చేసి ఇక్కడ ఇంటరాగేషన్ చేశారు. ఒక మిస్అప్రాప్రియేషన్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ కేసులో ఆయిల్ అనేది మిస్అప్రాప్రియేషన్ చేశారని చెప్పి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంటరాగేషన్ చేసి ఇతను ఆయిల్ కొన్నాడని చెప్పేసి ఇతని ఫ్రెండ్స్ కొన్నారని చెప్పేసి ఇతన్ని ఆ కేసులో ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి 20వ తారీఖు నాడు ఇక్కడ పట్టుకొచ్చారు. తర్వాత 21వ తారీఖు నాడు దాని గురించి అని చెప్పేసి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఆ 2 లక్షల రూపాయలు అతని ఫ్రెండ్స్తో మాట్లాడేసేసి తీసుకొచ్చి 21st నాడు ఇక్కడ ఎవరైతే ఎస్ఐ గారి కారు ఉందో ఆ కారులో పెట్టేసాడు. ఆ 2 లక్షలలో మళ్ళీ కొంత అమౌంట్ తక్కువ వచ్చింది అని చెప్పేసి మళ్ళీ పిలిపించేసి అడిగి ఆ తర్వాత ఇంకా 20,000 రూపాయలు అధికంగా బ్రైబ్ కావాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. 25,000 అడిగాడు. 25,000 ఇవ్వలేదని చెప్తే ఆఖరికి దాన్ని 20,000కు తగ్గించేసి ఇంకా అతనితో పాటు కానిస్టేబుల్స్ వాళ్ళ గురించి అని చెప్పేసి ఇంకొక 2,000 కూడా ఎక్స్ట్రా కావాలని అడిగాడు.
ఆ 22,000 ఇవాళ తీసుకురావాలని చెప్పేసి మార్నింగ్ ఫోన్ చేశాడు. మా దగ్గర అది ఎఫ్ఐఆర్ చేసేసి ఇక్కడికి వచ్చాము. అరౌండ్ 1:15 ఆ టైంలో లోపలికి వచ్చాడు. వచ్చినాక ఇతనితో మాట్లాడేసి ఆ అమౌంట్ని పక్కన డస్ట్బిన్ పెట్టుకున్నాడు. డస్ట్బిన్లో వేసేసి వెళ్ళాలని చెప్పాడు. డస్ట్బిన్లో అమౌంట్ వేసేసి కంప్లైంట్ బయటకు వచ్చేసి మాకు సిగ్నల్ ఇవ్వగానే మేము లోపలికి వెళ్ళిపోయి చెక్ చేశాము. డస్ట్బిన్లోకి వెళ్ళి 22,000 ఎస్ఐ గారి సమక్షంలోనే మేము రికవరీ చేశాము, అరెస్ట్ చేశాము. ఇవాళ నైట్ లేదా రేపు మార్నింగ్ వరకు ప్రొడ్యూస్ చేసాము. ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఇతను అడిగాడు కానీ వాళ్ళు తీసుకోలేదు, ఇతనే యాక్సెప్ట్ చేశాడు. వాళ్ళ డిమాండ్ కూడా ఈవెన్ కానిస్టేబుల్స్ ఎవరు డిమాండ్ చేయలే. అయినా కూడా ఫర్దర్గా ఇంకా మేము ఇక్కడ దాదాపు 10-12 అవర్స్ ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది. అందరూ ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఇంకా ఆయిల్ కేపీహెచ్బి విచారణలో ఎస్ఐ గారు వేరే అధికారుల పేర్లు ఎవరికి చెప్పారు? లేదు, ఇంకా ఇప్పటివరకు మేము కంటిన్యూ చేస్తున్నాం ఇంటరాగేషన్. టైం పడుతుంది. సార్ ఎస్హెచ్ఓ గారికి ఏమైనా సమాధానం ఉందా? ఇప్పటివరకు ఎస్ఐ గారిని అయితే ఇంకా పూర్తిగా విచారిస్తున్నాము. 3-4 అవర్స్ టైం పడుతుంది కంప్లీట్ ఎంక్వైరీ చేశాక. బిఫోర్ అరెస్ట్ ఏమన్నా తెలిస్తే అందరి సహకారం ఉంటేనే ఈ అవినీతిని పూర్తిగా అంతమొందించవచ్చు. దాని గురించి 1064 అనేది 24 అవర్స్ అవైలబుల్ ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్ యాంటీ కరప్షన్ బ్యూరోది 1064. ఇలాంటి బాధితులు ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా కంప్లైంట్ చేయొచ్చు. ప్రతి కంప్లైంట్ మీద తప్పకుండా యాక్షన్ ఉంటుంది. 1064 ముమ్మరంగా స్పోర్ట్స్ అథారిటీ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ మే 1వ తేదీ నుండి జూన్ 6 వరకు 33 జిల్లాల్లో స్పోర్ట్స్ అథారిటీ సమ్మర్ క్యాంపులు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జంట నగరాల్లోని అన్ని స్టేడియంలలో మరియు 33 జిల్లాలలో మే 1వ తేదీ నుండి జూన్ 6 వరకు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి సోని బాలాదేవి, డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి, రవీందర్, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే పెద్దలు జితేందర్ రెడ్డి గారు, అడ్వైజర్ స్పోర్ట్స్ అథారిటీ, అదేవిధంగా ఎండి సోని వాళ్ళ గారు, మేము అందరం కలిసి ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ తరఫు నుంచి ఈరోజు పోస్టర్ను కూడా లాంచ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఒక జిల్లాకు 10 సెంటర్స్ పెట్టే విధంగా వారికి సంబంధించిన కావాల్సిన అన్ని ఏర్పాట్లు, వారికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఈరోజు అన్ని జిల్లాలకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి గ్రామ స్థాయి వరకు కూడా పిల్లలందరూ వారికి సంబంధించిన డిసిప్లిన్ లో వారి నిమగ్నుల వారు ఏదైతే హెల్దీ తెలంగాణలో, ఆరోగ్య తెలంగాణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో ఈరోజు గ్రామ స్థాయి నుంచి అదేవిధంగా టౌన్లలో కానీ, సిటీ హెడ్ క్వార్టర్స్లలో కానీ అన్ని చోట్ల కూడా సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ, పెద్దవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా పిల్లలను వారికి నచ్చిన డిసిప్లిన్ లో వాళ్ళని జాయిన్ చేసి, ఎందుకంటే రూరల్ లో 27 డిసిప్లిన్స్ ఉన్నాయి, టౌన్ లో 35 డిసిప్లిన్స్ ఏర్పాటు చేయాలి. వారికి నచ్చిన దాంట్లో ఎందులో వాళ్ళు ప్రావీణ్యులు అయితే అందులో వాళ్ళని దాంట్లో జాయిన్ చేసి వారికి కూడా ప్రత్యేక శ్రద్ధను ఏర్పాటు చేసి హెల్దీ తెలంగాణలో మీరందరూ భాగస్వాములు కావాలని వాళ్ళందరినీ కోరుకుంటూ మీరందరినీ రిజిస్ట్రేషన్ లో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఏంటంటే మే 1 నుంచి మొదలవుతుంది. దాంతో ప్రతి ఒక్కరూ రిజిస్టర్ అయి ఉంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి అంటే మీరు ఇప్పుడు ఆడే క్రీడలో ఏ విధంగా మీరు టాప్ లో ఉన్నారంటే అది రేపు రాబోయే రోజుల్లో సీఎం కప్ కావచ్చు, లేకపోతే ఎస్జీఎఫ్ స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్స్ లో కానీ ఏ గేమ్స్ లో మీరు మీ ప్రావీణ్యతను వాడుకోవాలంటూ స్పోర్ట్స్ అథారిటీ దగ్గర ఒక రికార్డు కూడా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ఈరోజు వారికి కావాల్సినటువంటి 1వ తారీఖు నుంచి మొదలయ్యే దానిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని అందరికీ తెలంగాణలో ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ నిన్న గోపాలపురం విచ్చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మానసిక పరిస్థితి బాలేదని అనేక విమర్శలు చేయడం సబబు కాదని, ప్రతిపక్షం కోసం పోకిరి సినిమాల్లో అలీ మాదిరిగా భిక్షాటన చేస్తున్నారని, రాజకీయ విమర్శ చేస్తే ఆయన తట్టుకోలేరని అన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ చూసి దీన్ని ప్రభుత్వ పరంగా ఎంకరేజ్ చేస్తామని చెప్పారు. తప్పలేదు, ఇవన్నీ పర్వాలేదు. కానీ ఈ మధ్యకాలంలో
ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఎవరో మర్చిపోయి జగన్ మాటే జగన్నామ స్వర్ణ చేస్తున్నారు. ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం మరి ఎన్నికల్లో మాట ఇచ్చి ఆ మాటలు నిలబెట్టుకోలేక ఏరు దాటాక తెప్పతగలేసే విధంగా వారి యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాన్ని ప్రజలందరూ గ్రహించారనేటువంటి విషయాన్ని మరి ఈ మంత్రులు కూడా గ్రహించారు. కాబట్టే మరి రాబోయేటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మంచి స్థాయిలో గెలుస్తారు, మాకెందుకు తలపుట అనుకున్నారో ఏమో, వారెవరో మాట్లాడట్లేదని చంద్రబాబు నాయుడు గారు మేము మంత్రి పదవులు పీకేస్తాను మీరు మాట్లాడబోతే అని చెప్పారట. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వచ్చిన పదవులు ఎక్కడ పోతాయో అని చందంగా కొంతమంది మంత్రులు పిచ్చి ప్రలాపనలు, అందులో భాగంగానే నిన్న వాసంశెట్టి సుభాష్ గారు కూడా మరి ఏ కార్యక్రమాలు చేస్తామని చెప్పి వచ్చి ఇక్కడికి మరి ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని అన్నరాని మాటలు అంటూ ఉన్నారు. వారు చెప్పేది ఏమిటంటే ఈ అభివృద్ధి చూసి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఓర్చుకోలేక ఆయన మత్స్యమితం తప్పేసింది, అందుకే లండన్ వెళ్ళారు, లండన్లో వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉన్నారు, వారికి ఆరోగ్యపరంగా కావాలంటే మేము డబ్బు సాయం చేస్తాం అది ఇది అని వారి స్థాయిని తగ్గించుకుని నిన్న మాట్లాడడం జరిగింది. మామూలుగా మనందరికీ తెలుసు అల్జీమర్స్ ఎవరికి ఉన్నాయి ఈ రాష్ట్రంలో, నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. అలాగని మతిస్థిమితులు లేనోళ్ళు మతిస్థిమితులు లేని పనులు చేస్తారు. ఈ రాష్ట్రంలో ఇది ఎవరు చేస్తారని చెప్పి ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రస్తుతం మన ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు, కానీ మరి ముఖ్యమంత్రి ఎవరో నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మతిస్థిమితం కోల్పోయి చేస్తున్న పనులు ఏమిటని ఒకసారి చూస్తే మరి మనందరికీ తెలుసు విశాఖపట్నంలో భూముల యొక్క విలువ మరి 100 కోట్ల ఉండి ప్రభుత్వానికి ఆస్తి రూపేణ అవి అక్కడ ఉంటే వాటిని ఈ రోజున 1 ఎకరం 99 పైసలకి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిపి అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా వారు మరి దానం ఇచ్చేసి రీసెంట్గా వర్షా కంపెనీకి దారాదత్తం చేసిన విషయం మనందరం పేపర్లో చూసాం. అంచేత నేను సుభాష్ గారిని అడుగుతున్నా, ఆయన నిన్న మాట్లాడుతూ ఓ మాట చెప్పారు, సద్విమర్శ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేరు స్వాగతించలేరు అని. ఇవాళ మేము అడుగుతున్నాం, మీరు ఈ ప్రాంతానికి మంత్రిగా ఉన్న ఈ ప్రాంతం నుంచి మంత్రిగా ఉన్న మీరు క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చుంటున్నారు కదా, ఆయన మొన్న ఎన్నికల ముందు బీసీ సోదరులకి 50 సంవత్సరాల వయసు దాటితే పెన్షన్ ఇస్తానని చెప్పారు. మరి ఇప్పటికీ 11 నెలల పైన దాటుతుంది, మీరు పక్కనే కూర్చొని ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. ఇది సద్విమర్శే. ఈ విమర్శకి సమాధానం మీరు రేపు క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారిని మీ మాట వింటే చెప్పి ఎప్పుడు లోపిస్తారో చెప్పించాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. అలాగే వరుస భూములు ఏదైతే మరి 1 ఎకరా భూమి మతిస్థిమితులు లేనోడే 99 పైసలకి అమ్మేస్తాడు. రాష్ట్రంలో ప్రజల యొక్క సొమ్ము అది అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తాడన్న చందంగా ఈరోజు 99 పైసలకి ఎకరం అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఎక్కడైనా ఒక ఇడ్లీ కూడా రావట్లేదు రూపాయికి. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మతిస్థిమితులు లేని పనులు చేస్తున్నప్పుడు మీరు విశాఖపట్నంలో అమ్ముతున్నారు కనుక వాసంశెట్టి సుభాష్ గారు కూడా విశాఖపట్నం వెళ్ళి మేము చెప్పింది వాస్తవమా కాదనేటువంటి చూసి ఆ పక్కనే మెంటల్ హాస్పిటల్ కూడా ఉంది, మరి అందులో వారు ముఖ్యమంత్రి గారిని జాయిన్